హాయ్ ఓ సుకుమారి. ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, ఇప్పుడు హీరోయిన్కి అనుకోకుండా అందరికీ ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చే ఎబిలిటీ అనేది వస్తుంది. దానివల్ల ఊరు ఎలా సఫర్ అయింది, హీరో ఎలా చూశాడు, ఆ తర్వాత హీరో పెళ్లి చేసుకోవడం వల్ల హీరో లైఫ్లో ఎలాంటి చేంజెస్ జరిగినాయి అనేది మూవీ ప్లాట్. ఈ మూవీ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే, ఐశ్వర్య రాజేష్ గారు తనకిచ్చిన రోల్లో లైక్ ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్ అని చెప్తా, ఎందుకంటే తన ప్రీవియస్ పర్ఫార్మెన్సెస్ అని కంపేర్ చేస్తే ఇందులో కొంచెం డౌన్, బట్ అకార్డింగ్ టు ద స్టోరీ చాలా బాగా చేశారనిపించింది. అండ్ తిరువీర్ గారు యాజ్ యూజువల్ ఎప్పట్లానే ఈ ట్యాగ్ ఏదో ఇచ్చారు, ఫ్యామిలీ స్టార్ అనుకుంటా, ఫ్యామిలీ స్టార్ తిరువీర్ ఇచ్చారు. దానికి తగ్గట్టే ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీసే ఉన్నాయి. రీసెంట్గా మనం పాపం ప్రతాప్లో చూసుకుంటే అందులో హీరోకి ఫాల్ట్ ఉండడం వల్ల హీరోయిన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అనే దాని మీద తీశారు. ఈ మూవీలో ఓ సుకుమారిలో హీరోయిన్కి ఒక ప్రాబ్లం ఆర్ ఎబిలిటీ ఉండడం వల్ల హీరో ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేశాడు అని చెప్పి చూపించారు. అండ్ రెండిట్లో పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగా చేశాడు. అండ్ మ్యూజిక్ బై భరత్ మంచిరాజు. సాంగ్స్ ఓ సుకుమారి, మళ్ళీ తర్వాత ప్రేమ రిలేటెడ్ ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇంకొకటి, మనకి కొన్ని సీన్స్లో మ్యూజిక్ ఇంకొంచెం బాగుంటే బాగుండు అనిపించింది, లైక్ ఎమోషన్ సీన్స్లో అలాంటి టైంలో ఇంకొంచెం బెటర్గా కొడితే బాగుండు అనిపించింది. అండ్ సినిమాటోగ్రఫీ వాస్ ఓకే, నార్మల్, ఎందుకంటే అది విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మరీ అంత ఎక్కువ కూడా అవసరం లేదు, మనకి ఉన్నంతవరకు బాగానే చూపించారు. కమిటీ డైరెక్టర్ భరత్ దర్శన్ గారు ఒక యూనిక్ అటెంప్ట్ ఇది. యాక్చువల్లీ ఒక మంచి స్క్రిప్ట్. ఇదే మనకి హాలీవుడ్లో వచ్చింటే వండర్ ఉమెన్, సూపర్ ఉమెన్ అంటుండే, ఎందుకంటే అలాంటి ప్లాటే ఇది. కానీ ఇక్కడ మనల్ని చూడరు, హానెస్ట్లీ ఇక్కడ మనల్ని ఇలాంటి ప్లాట్ చూడరు. కొన్ని సిచ్యువేషన్స్లో, కొన్ని సీన్స్లో చాలా బాగా ఎంజాయ్ చేసాం మూవీ, చాలా బాగా నవ్వారు అందరూ. దే లిటరల్ కనెక్టెడ్ టు ద ప్లాట్. కానీ ఎగ్జిక్యూషన్ పరంగా కొంచెం ఇంకా బాగుంటే బాగుండు అనిపించింది. అండ్ ఈ మూవీకి పార్ట్ 2 ఉంటుంది అని మీరు అనౌన్స్ చేశారు లాస్ట్లో. బెటర్ వద్దు, ఎందుకంటే ఆ పార్ట్ 2 మీద పెట్టే కాన్సన్ట్రేషన్ మనం కొంచెం మంచి స్క్రిప్ట్ మీద పెడితే ఇంకా మంచి అవుట్పుట్ వస్తుంది అన్న. ఓవరాల్గా నాకు ఎలా అనిపించిందో చెప్పాలి అని అంటే, ఇట్ వాజ్ ఎ వెల్ అటెంప్టెడ్ మూవీ, సూటబుల్ ఫర్ ఓటీటీ. ఎందుకంటే ఇప్పుడున్న ఈ థియేటర్ జనాల మధ్య, ఈ గొడవల మధ్యలో థియేటర్లో ఇది సర్వైవ్ అవ్వలేదు. కానీ ఓటీటీకి వచ్చిన తర్వాత డెఫినెట్లీ ఇట్ వాజ్ ఎ వన్ టైం వాచబుల్ మూవీ అని డెఫినెట్లీ చెప్తాను. ఒకసారి కూర్చొని, ఇది ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో నాకు తెలియదు, కానీ ఎక్కడ స్ట్రీమ్ అయినా కూడా ఒక్కసారి చూసేయచ్చు. అండ్ మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరు, ఎందుకంటే వెన్ యూ ఆర్ గోయింగ్ టు ద మూవీ యూ విల్ గో విత్ మినిమల్ ఎక్స్పెక్టేషన్స్. కానీ ఓటీటీలో చూస్తున్నప్పుడు ఓకే, మనం తింటున్నప్పుడు టైంపాస్కో ఆర్ ఎల్స్ ఒక గో ఆన్ మూవీ లాంటిది ఏదైనా చూడాలి అనుకుంటే ఈ మూవీ తప్పకుండా చూడొచ్చు మనం. అండ్ ఇంతే నేను చెప్పాలి అనుకుంది. నాట్ హేట్ టు ఎనీవన్, ఎందుకంటే అందరు ఏదో క్రాఫ్ట్లో చాలా బాగా తీసిన వాళ్ళే. సో మీరు చూడండి, ఇప్పుడు కాకపోయినా ఓటీటీకి వచ్చిన తర్వాత అయినా తప్పకుండా చూడండి. అండ్ చూశాక మీకేలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అంటే అప్పటిదాకా మీకు రివ్యూ కనిపించకపోవచ్చు, గుర్తుంటే కిందకి వచ్చి చెప్పండి. అండ్ ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ వ్యూస్ అనదర్ వీడియో మా. బాయ్.